కాపు సంఘం నేతలకు బహిరంగ లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాపు సంఘం పెద్దల విమర్శలకు తన లేఖలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఓటమి కళ్ళెదురే కనిపిస్తోందని, అందుకే కొందరు కావాలనే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు పవన్ కళ్యాణ్. కాపు పెద్దలను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని, వారు తమను దూషించినా వాటిని దీవెనలుగానే స్వీకరిస్తామని తెలిపారు. తనను ఎంతగా దూషించినా వారికి జనసేన తలుపులు మాత్రం తెరిచే ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని గతంలో కరాఖండిగా చెప్పింది వైసీపీయే అని, కాపులను పావులుగా వాడుకునే వ్యక్తిని వారు ప్రశ్నించారు సూచించారు. వైసీపీ అలిన ఉచ్చులో చిక్కుకోవద్దని కాపు పెద్దలను కోరారు పవన్ కళ్యాణ్. ఇక రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు కాబట్టే అందరిలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. కాపుల్లో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు తెరతీస్తుందని ఆరోపించారు. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తుందంటూ విమర్శించారు. అందుకే జనసేనపైన తనపైన సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడంతో పాటు అపోహలు సృష్టించే తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. ఏపీలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా నమ్ముతున్నట్టుగా తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక వైసీపీకి ఓటమి కళ్ళెదుట కనిపిస్తోంది, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని పవన్ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించారని కోరారు పవన్ కళ్యాణ్. కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. అది వైసీపీకి, ఆ పార్టీ నాయకుడికి కంటగింపుగా మారిందని, తనపై వైసీపీ నేతలు ఎన్నో దాడులు, దిగజారిన విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసభ్యకర దూషణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకుని నిలబడుతూనే ఉన్నామన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు. ఇక కాపుల భవిష్యత్తు లక్ష్యాల గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థం కాపులకు ఉందన్న పవన్ కళ్యాణ్, అందుకే కాపులు పెద్దన్న పాత్ర తీసుకోవాలని తాము కోరామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాపుల్లో అంతర్గత విభేదాలు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని, కుట్రలకు తెరతీసి కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోందని ఆరోపించారు. కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతోందని తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేన తెలుగుదేశం పొత్తుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా అందుకు ఒక బలమైన హేతు ఉంటుందని చెప్పారు. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను లక్ష్యంగా పనిచేస్తామన్నారు పవన్ కళ్యాణ్. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చారని, అలా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించిందని పవన్ లేఖలో రాశారు. తనను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు. తన ముందరి కాళ్లకు బంధాలు వేయించాలని చూస్తుంది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని, వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను నమ్మొద్దని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను నమ్మొద్దన్నారు.